అందరికీ నమస్కారం అండి. డాక్టర్ ప్రవీణ్ పగడాల్ గారు హ్మ్. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్‌లో సైనిక్పురి ఈసీఎల్ ప్రాంతం నుంచి ఆయన ప్రారంభించారు తన ఓకే. యాత్రని. ఆయన తన వాహనం మీద విజయవాడ వరకు వచ్చారు. తన భార్యతో మాట్లాడడం జరిగింది. ఒక్క నిమిషం మాత్రమే మాట్లాడారు. మరలా ఫోన్‌లో హ్మ్. ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించగా అక్కడి నుంచి నాట్ రీచబుల్ అని చాలా సార్లు రావడంతో హ్మ్. ఒకవేళ స్విచ్ ఆఫ్ చేశారేమో అని అనుకోండి. హ్మ్. కానీ ఆయన ఈ దివాన్ చెరువు ప్రాంతంలో పోతూరు గంటల రాజమండ్రిలో హైవే రోడ్ అది. హ్మ్. ఆ పక్కనే డెడ్ బాడీ పడి ఉండడాన్ని పోలీసు వారు వెళ్లి మొదటగా చూసి హ్మ్. మా స్నేహితుల పాస్టర్‌లో ఒక ఆయనకి ఫోన్ చేసి విషయం చెప్పడం జరిగింది. ప్రవీణ్ పగడాలని గుర్తించడం జరిగింది. హ్మ్. వాస్తవానికి ఆయన ఆయనకి ఎప్పటి నుంచో బెదిరింపు కాల్స్ అయితే వచ్చినాయి. మీకు అందరికి తెలుసు. హ్మ్. ప్రవీణ్ పగడాల గారు మహాజ్ఞాని, అవును. వాక్యం పట్ల చాలా నిబద్ధత కలిగిన వాడు. అందరిని హ్మ్. ప్రేమిస్తాడు. చాలా సౌమ్యుడు, నిరాడంబరుడు. హ్మ్. ఎవరికీ హాని తలపెట్టని వాడు. దైవజనుడు ఆయనండి. సార్ బెదిరింపు కాల్స్ అంటే అతన్ని చంపేస్తామంటూ ఆ రకమైనటువంటి కాల్స్ అతనికొచ్చాయా? అయితే ఒక నెల క్రితం అయితే ఆయనకి నేను ఇలాగా కళ్ళు పీకి మిమ్మల్ని చంపుతామని ఇలా మాట్లాడడం కూడా మాతో ఆయన డిస్కషన్ చేయడం జరిగింది. హ్మ్. ఆఖరిగా నోరు పీకేస్తాం ఇలాగా కఠినమైన మాటలు పదజాలం మరి కొంతమంది ఎవరు మాట్లాడారో మాకు తెలియదు కానీ మొత్తం మంది మాట్లాడారని వారి ద్వారానే మాకు విషయాలు తెలిసినాయి కానీ హ్మ్. మరి దీని వెనక ఎవరున్నారో అనేది ప్రస్తుతం మాకు తెలీదు. పోలీసు వారు సమగ్రంగా దర్యాప్తు చేసి ఇందులోని ఖచ్చితమైన విషయాలు వారు వెల్లడిస్తారని పోలీస్ శాఖ పట్ల మాకు నమ్మకం ఉంది. హ్మ్. అదేవిధంగా న్యాయస్థానం పట్ల కూడా మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది సార్. రైట్ సార్. సార్ అంటే మృతదేహాన్ని చూసిన తర్వాత అంటే ఆ ఫేస్ అంతా కూడా కొంచెం గాయాలు ఎక్కువైనయి. బాడీ మీద ఎటువంటి గాయాలేమీ లేవు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సార్ అంటే మీరు చూసారా? డైరెక్ట్‌గా అతని బాడీని చూసారా? మీకేమనిపిస్తుంది? వెళ్ళాను సార్. ఆయన భౌతిక కాయాలను చూశాను. వాస్తవానికి ఈ చెంప వైపు ఒక పక్క అంతా కూడా బాగా నలిగిపోయింది. హ్మ్. తర్వాత పెద్దలో కూడా ఇంజ్యూరీ ఉంది. హెల్మెట్ అలాగే పెట్టుంది. అప్పుడు మాకు అనుమానం వచ్చింది తప్ప, వాస్తవానికి మేము ముందు యాక్సిడెంట్ అని అనుకున్నాం. బయటికిస్తే అప్పుడు మాత్రమే అన్ని విషయాలు అర్థమవుతాయనేది మా నమ్మకం సార్. ఓకే. సార్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా? పోలీసు వారు బయట పెట్టలేదు సార్. ఇద్దరు ముగ్గురు చూపించారంటున్నారు. హ్మ్. కొంతమంది నాయకులు లోపలికెళ్ళి మేము చూసామంటున్నారు. కానీ అందులో ఇద్దరు మాత్రం తమ యొక్క అభిప్రాయాన్ని ఏం తెలియజేశారంటే, ఇది కరెక్ట్ కాదని తెలియజేశారు సార్. కరెక్ట్ కాదంటే, ఇది అంటే అతను యాక్సిడెంటల్‌గా చనిపోలేదు అనేది వాళ్ళు వ్యక్తం చేసారా? అంటే వాళ్ళు టోల్ గేట్ దాటింది చూపించారు ముందు. మరి తర్వాత చూస్తే మరి బండిలోంచి పొగొచ్చిందని కొంతమంది అంటున్నారు. రకరకాల మాటలైతే వినిపిస్తున్నాయి కానీ, మాకైతే మరి మంచి మనసుతో పోలీసు వారు చక్కని దర్యాప్తు చేస్తారని నమ్ముతున్నాం సార్. మీరందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, అతన్ని కావాలనే కొంతమంది మతోన్మాదులు చంపేసారనేదే మీరు చెప్తున్నారు. వాస్తవానికి మా అభిప్రాయం సార్ అది. మరి ఎవరు చేశారనేది మనం చెప్పలేం కదా సార్. ప్రస్తుతం హ్మ్. దర్యాప్తు చేస్తేనే గాని విషయాలు బయటపడవు. మాకైతే అనుమానాలున్నాయి ఒక దైవ సేవకునిగా సార్. సరే వాళ్ళ కుటుంబ సభ్యులతో గాని మీరు మాట్లాడే ప్రయత్నం చేసారా? అదే వారి బ్రదర్ కోసం ఎదురు చూస్తున్నాం సార్. వారు జర్నీలో ఉన్నారు. వారు హ్మ్. వస్తే మిగతా విషయాలన్నీ కూడా వారు లాంఛనాలన్నీ చేస్తారు. ఓకే. సార్ పోస్ట్‌మార్టం పూర్తయిందా? ఇంకా ఇంకా జరుగుతుందా? ఇంకా లేదు సార్. తర్వాత లాంఛనాలన్నీ పూర్తి చేసి మరి పోలీసు వారు అప్పగిస్తానని చెప్పారు సార్. రైట్. సార్ ప్రవీణ్ గారి బాడీని ఎక్కడికి తరలించే అవకాశం ఉందా? అంత్యక్రియలన్నీ కూడా ఎక్కడ జరిపే అవకాశం ఉంది? వాళ్ళ బ్రదర్ వచ్చాక మేము డిస్కషన్ చేసి హైదరాబాద్ అయితే హైదరాబాదు మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సార్ అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఇతనికి ఇలాంటి భయంకరమైన కాల్స్ వస్తున్నాయి, భయపెట్టే కాల్స్ వస్తున్నాయి అనే విషయాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వేదిక పైనైనా ఆయన పంచుకోవడం జరిగిందా? మీతో గాని? ఆయన ఆయన చాలా సౌమ్యుడు సార్. పబ్లిక్ ఎప్పుడు నా మీద థ్రెట్ ఉందని ఎప్పుడు చెప్పడు సార్. హ్మ్. అలాంటి స్నేహితులు ఎవరైనా వచ్చినప్పుడు నా కోసం ప్రేయర్ చేయండి. ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఒకళ్ళిద్దరు ముగ్గురికి చెప్తాడు తప్ప అది కూడా ఎవరితో అయినా పంచుకొని సౌమ్యుడు సార్ ఆయన. అందరిని ప్రేమిస్తాడు. హైందవులని, ముస్లింలని ఆ తారతమ్యం చూపించడు. క్రీస్తు ప్రేమను చూపించే ఒక మంచి లక్షణం కలిగిన వ్యక్తి సార్ ఆయన. ఒక పేరు బయటకు వినిపిస్తుంది. అతనితో ఎక్కువగా గొడవలు జరిగాయి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే మరొక పేరు కూడా వినిపిస్తుంది. ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేసేసాడు అతను. త్వరలో అతని మీద కూడా మేము కేస్ పెట్టబోతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. అవును సార్. పోలీసు వారు హ్మ్. వారి మీద చర్యలు తీసుకొని, వారి ఫోన్ కాల్ డేటా అన్ని తీసుకొని, వాళ్ళు సమగ్రంగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయని మా నమ్మకం సార్. హ్మ్. దయచేసి దీనికి మత రంగు కానీ, లేకపోతే పార్టీల రంగాలు పొలవకుండా, అలాంటివి పొలమకుండా చక్కగా వాస్తవాలు బయటికి వెల్లడి చేస్తే మేమంతా ఆనందిస్తాం సార్. అంటే ప్రవీణ్ గారు చనిపోయింది ఈ మతోన్మాదానికి సంబంధించింది కాదు. అతను వ్యక్తిగతంగా అతని పైన దాడి చేశారనుకోవచ్చా? అది పోలీసు వారు చెప్పాలి సార్. మనం ఏ పొజిషన్‌కి రాలేమని నేను నమ్ముతున్నాను సార్. మనం చెప్పకూడదు కదా సార్ అది. అవును. సార్ పోలీసులు ప్రవీణ్ గారి ఫోన్ తీసుకున్నారా? ఆ 2 ఫోన్‌లు వారు తీసుకున్నారు సార్. తీసుకొని వారు
మరి ఇంకా అదే ఛార్జింగ్ అయిపోయింది అన్నారు ఫోను. దాని ఛార్జింగ్ పెట్టడం జరిగింది. ఫోన్లు అయితే పోలీసు వారి ఆధ్వర్యంలో ఉన్నాయి సార్ ప్రస్తుతం అయితే. ఓకే, రైట్ సార్. అంటే మీరందరూ కూడా అక్కడి నుంచి కదిలే పరిస్థితి ఇప్పుడు లేదా? అతని అంటే క్లియర్ ఎవిడెన్స్ బయటకు వచ్చేంత వరకు కూడా మీరు అక్కడే ఉంటారా? క్రైస్తవులు మేము కోరుకున్నది ఏంటో సార్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది కలిసి ఉండాలి అందరూ. మత కుల భేదాలు అనేవి రాకూడదు. ఒకప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ మనం ఎలా ఉన్నామో ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా కలిసి ఉండాలి అందరూ. ఎస్ సార్. ఒకసారి మీ పక్కనున్న